పెదబాల శిక్షకు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి సూక్ష్మ వ్యాయామాలు నెక్కి సంబంధించినటువంటివి. ఈ మెడ సమస్యలతో చాలామంది ఈ రోజులో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చాలా దూరం ట్రావెల్ చేసేవాళ్ళు, బైక్ మీద ఎక్కువగా తిరుగుతూ చేసేటువంటి జాబ్స్ ఇప్పుడు చూస్తే కనుక చాలా ఎక్కువైపోయినాయి. చాలామంది ఒకటే ప్లేస్లో సిట్టింగ్లో ఉండి అదేవిధంగా వర్క్ చేస్తూ వర్క్ టెన్షన్లో పడి కనీసం లిటిల్ మూమెంట్స్ ఇవ్వకోకుండా ఆ నెక్ అనేది రాంగ్ పొజిషన్లో పెట్టి అదే విధంగా చూడటం అనేది జరుగుతుంది. మనకి ఎప్పుడూ కూడా మెడని కిందికి వంచి సిస్టమ్ ఆర్ ఫోన్స్ని చూడకూడదండి. ఈ విధంగా పైకి ఉండి నెక్ పొజిషన్ కరెక్ట్గా ఉండి మనం ఎంతసేపు చూసినా కానీ మనకి ప్రాబ్లం అనేది ఉండదు. కానీ మెడ కండరాలను ఎప్పుడైతే కనుక డౌన్కి ఉంచేసి ఒక పనిలో ఉండిపోతామో అప్పుడు ఆ మెడకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేది మనకి ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది. ఈ టైలరింగ్ చేసేవాళ్ళు, ఈ కుట్లు అల్లికలు కుట్టేవాళ్ళు కూడా ఎక్కువ టైం వాళ్ళు ఈ విధంగా నెక్ పొజిషన్ని డౌన్కి ఉంచి అక్కడే వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళు కనీసం ఆ మూమెంట్స్ అనేది కరెక్ట్గా ఇవ్వడము చేయరు అండ్ పొజిషన్ని కరెక్ట్గా ఉంచడం కూడా చేయరు. దానివల్ల ముఖ్యంగా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ మెడ సమస్యలు అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు స్టార్టింగ్గా కనుక ఈ గ్రీవాశక్తి వికాస్ లాంటి సూక్ష్మ వ్యాయామాలు ప్రాక్టీస్ చేసుకోవడం వలన వీళ్ళు ఈ సమస్య నుంచి త్వరగా బయటకు రావడం అనేది జరుగుతుంది. ఈ సూక్ష్మ వ్యాయామాలు మనకి మార్నింగే చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 times మనం ప్రాక్టీస్ చేస్తూ, అంతేకాకుండా మనం ఆ వర్క్లో ఉన్నప్పుడు కూడా మిడిల్ కూడా ఈ సూక్ష్మ వ్యాయామాన్ని కొంచెం చేస్తూ ఉండటం వలన ఈ మెడ పార్ట్ మీద స్ట్రెస్ అనేది ఎక్కువగా పడుకోకుండా ఉండి ఈ మెడ కండరాలను కొంచెం ఫ్లెక్సిబిలిటీ రావడం, రక్త ప్రసరణ రావడం జరగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఎక్కువగా సివియర్ కాకుండా ఉండటానికి ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అయితే ఈ గ్రీవాశక్తి వికాస్ అనేది ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మెడకి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలు ఏ విధంగా చేయాలో చూద్దాము. మెడకి సంబంధించినటువంటి సూక్ష్మ వ్యాయామాలను హడావిడిగా ఎప్పుడూ కూడా చేయొద్దండి. చాలా స్లోగా విత్ బ్రీత్తో కనుక మనం చేస్తే కనుక మంచి బెనిఫిట్స్ అనేవి త్వరగా మనకి ఈ ప్రాబ్లం నుంచి ఉపశమనం అనేది దొరుకుతుంది. చక్కగా పొజిషన్లో కూర్చుని మనం ఈ వెన్నెముకంతా కూడా చక్కగా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. ఈ వెన్నెముక, షోల్డర్స్, నెక్ ఈ 3 కూడా చక్కగా సమాంతరంగా ఉంచుకుని నెక్ మజిల్స్ మీద ఏ విధమైనటువంటి ప్రెషర్ ఇవ్వద్దు. చక్కగా ఫ్రీగా రిలాక్స్డ్గా కూర్చోవాలి. కూర్చున్న తర్వాత శ్వాసను తీసుకుంటూ ఈ విధంగా పైకి ఎంతవరకు మనం పైకి చేయగలమో ఆ లెవెల్ వరకు, తర్వాత శ్వాసని రిలీజ్ చేస్తూ కిందకి. నౌ ఇన్హేల్, exhale down. Long inhalations, long exhalations. ఈ విధంగా ఒక 10 times వరకు కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత రైట్ అండ్ లెఫ్ట్కి కూడా మిడిల్ ఇన్హేల్ చేస్తూ ఎగ్జేల్ చేస్తూ సైడ్కి, అగైన్ ఇన్ మిడిల్ ఇన్హేల్ ఎగ్జేల్ చేస్తూ సైడ్కి, ఇన్హలేషన్ ఎగ్జేల్,
ఈ విధంగా మనం స్ట్రెచ్ చేస్తున్నప్పుడు ఈ పార్ట్ అంతా కూడా బాగా సాగాల్సి ఉంటుంది. 3 4 5 6 7 8. ఈ విధంగా మనకి అలవాటు అయ్యే కొద్దికి మనం 20 రిపిటేషన్స్ వరకు కూడా చక్కగా చేసుకోవాల్సి ఉంటుంది. మన ప్రాబ్లమ్ని బేస్ చేసుకుని ఎన్నిసార్లు చేయాలి అనేది ఉంటుంది. మనకి ఆసనాస్ కనుక మనం ఇప్పుడు చేస్తున్నాము, యోగా చేస్తున్నాము అంటే కనుక ఒక 10 టైమ్స్ అనేది ఈ రైట్ అండ్ లెఫ్ట్ అప్ అండ్ డౌన్ అనేది సరిపోతుంది. కానీ ఎవరైతే కనుక నెక్ పెయిన్తో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఒక 20 వరకు చేసుకుంటే కనుక వాళ్ళకి మోర్ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒక విషయం అండి, మనకి బాగా క్రానికల్ పెయిన్ ఉన్నప్పుడు కనుక కంప్లీట్లీ డౌన్ వరకు కూడా నెక్ని వేయకూడదు. ఓన్లీ ఇన్హేల్ అప్ చేస్తూ ఎక్సేల్లో నార్మల్ పొజిషన్కి వచ్చి స్టాప్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్ని డౌన్కి పెట్టేది మాత్రం సివియర్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయొద్దు, క్రానికల్ పెయిన్స్ ఉన్నవాళ్ళు చేయొద్దు. నార్మల్గా మనకి నెక్ పెయిన్ వస్తుంది, ఈ వర్క్ ప్రెషర్ వల్ల నెక్ పెయిన్ వస్తుంది అనుకున్న వాళ్ళు కంప్లీట్లీ డౌన్ అండ్ అప్ చేసుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత సర్క్యులేషన్, ఈ సర్క్యులేషన్స్ చేసేటప్పుడు కూడా కంప్లీట్లీ ఈ విధంగా బ్రీత్ తీసుకుంటూ ఇన్హేల్ బ్యాక్, దెన్ ఎక్సేల్ స్లోలీ కమ్ ఫ్రంట్, ఇన్హేల్ exhale, inhale, exhale, ఇదే విధంగా ఇంకొక 10 రిపిటేషన్స్ అనేది యాంటీ క్లాక్ వైజ్ అపసవ్య దిశలో కూడా మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఇలా రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. ఈ క్రానికల్ నెక్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైజర్స్ ఉన్న వాళ్ళైతే కనుక హాఫ్ మాత్రమే చేయాలి, కంప్లీట్ సర్కిల్ అనేది చేయకూడదు. ఈ విధంగా అప్ చేసుకున్న తర్వాత బ్రీత్ ఇన్హేల్ చేస్తూ, బ్రీత్ ఎక్సేల్ చేస్తూ ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్కి క్రానికల్ ఉన్నవాళ్ళు చేయకూడదు, సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్నవాళ్ళు డౌన్ అనేది చేయకూడదు. ఓన్లీ ఈ విధంగా హాఫ్ వరకు పైన మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు కంప్లీట్ సైకిల్ సవ్య దశలో అండ్ అపసవ్య దశలో చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చక్కగా శ్వాసని తీసుకుంటూ శ్వాసని రిలీజ్ చేస్తూ ఈ విధంగా హెడ్ని సైడ్ టు సైడ్ కూడా స్ట్రెచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సైడ్ మనం చేసేటప్పుడు ఇలా ముందుకి వంగిపోకూడదు, చక్కగా బ్యాక్ షోల్డర్ దగ్గర ఉండాలి. ఇలా సైడ్ స్ట్రెచ్చింగ్ చేసేటప్పుడు మరి షోల్డర్ని ఇలా పైకి లిఫ్ట్ చేయకూడదు. షోల్డర్ మజిల్స్ అనేది చాలా ఫ్రీగా రిలాక్స్డ్గా వాటి ప్లేస్లోనే ఉంచేసి మనం ఎంతవరకు అయితే బెండ్ అవ్వగలమో అంతవరకు మాత్రమే సైడ్కి ఈ విధంగా బెండ్ కావాల్సి ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ విధంగా హ్యాండ్ సపోర్ట్ తీసుకుని కూడా సైడ్ టు సైడ్ అనేది మనకి నెక్ని ఈ విధంగా స్ట్రెచ్ చేసుకోవచ్చు. దెన్ రిలాక్స్, హ్యాండ్ చేంజ్, బ్రీత్ అవుట్, సైడ్, అగైన్ కమ్ అప్. ఈ విధంగా కూడా మనం ఒక 10 వరకు కూడా రిపిటేషన్స్ వరకు చేసుకోవాలి. తర్వాత శ్వాసని తీసుకుని శ్వాసని మనలో హోల్డ్ చేసుకుని ఉంచుకుని ఇలా చిన్కి కింద ఉంచి శ్వాసని తీసుకుని శ్వాసని మనలో హోల్డ్ చేసుకుని ఉంచాలి. బ్రీత్ ఇన్హేల్, హోల్డ్ ద బ్రీత్, పుష్ అప్. కింద హ్యాండ్స్ నుంచి స్లోగా ప్రెషర్ ఇవ్వాలి. దెన్ స్లోలీ రిలాక్స్ అండ్ exhale the breath.
ఈ విధంగా కూడా మనం ఒక 10 రిపిటేషన్స్ అనేది చేసుకోవాలి. ఈ విధమైనటువంటి సూక్ష్మ వ్యాయామాలు రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ మెడ నొప్పి అనేటువంటి సమస్య నుంచి మీరు చాలా ఈజీగా బయటికి అనేది రావచ్చు. అంతేకాకుండా పడుకునేటప్పుడు ఈ మెడ నొప్పి బాగా ఉంది అనుకున్న వాళ్ళు పిల్లోని ఇక్కడ పెట్టుకోకుండా ఉండడం అనేది చాలా మంచిదండి. వీలైతే లెగ్స్ దగ్గర ఒక 2 పిల్లోస్ని వేసుకోండి, కానీ హెడ్ దగ్గర పిల్లోని అవాయిడ్ చేస్తూ ఈ సూక్ష్మ వ్యాయామాల్ని మీరు కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు.